దేశంలో కరెంటు వాడకాన్ని తగ్గించలేదు. ఎందుకంటే రోజు రోజుకి మనలో ఆలోచన మారిపోయింది. ఇప్పుడు మధ్యతరగతి ఏసీల బాట పట్టారు. ఇప్పుడు పేదలు కూడా కూలర్ల నుంచి ఏసీల వైపుకి వెళ్తున్నటువంటి రోజులు. ఇదివరకు టీవీ అనేటటువంటిది తప్పనిసరి కాదు. ఇవాళ ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, ప్రతి ఇంట్లో కూలర్ మినిమం, ఏసీలు మ్యాక్సిమం అన్నటువంటి దశకి వెళ్ళిపోతుంది. అలాగే లైటింగ్ దగ్గర నుంచి అనేకం వాటికి గేజర్లు, ఇట్లా కరెంటు వాడకం రోజు రోజుకి పెరుగుతోందే కానీ తగ్గేది కాదు. మరి కరెంటు ప్రొడక్షన్, బొగ్గు ఆధారిత విద్యుత్ పెరిగితే కనుక ప్రమాదం, కర్బన ఉద్గారాలతో మళ్ళీ మనకే రోగాలు వస్తాయి. దీనికి ఆల్టర్నేటివ్గా సోలార్ విండ్ పవర్ వైపుకి తీసుకెళ్తున్నటువంటి మోడీ సర్కార్ ముందుగా తన చేతుల్లో ఉన్న రైల్వేస్లో, రవాణా వ్యవస్థలో, ప్రభుత్వ విభాగాల్లో చేసుకొస్తుంది, ఎయిర్పోర్ట్లో కూడా చేస్తుందని చెప్పుకున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ 55% ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ అని కూడా చెప్పుకున్నాం. మరొక వైపున 159 ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో 87 పూర్తిగా గ్రీన్ ఎనర్జీ, అందులో సోలార్ ఆర్ విండ్ పవర్ తీసుకొచ్చాం అన్నటువంటిది ఆ శాఖ చెప్తోంది. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో 100% దిశగా అడుగులు పడుతున్నాయి.